సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం బయోపిక్ల బాట పట్టినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా లక్ష్మీ పార్వతి కోణం నుండి ఎన్టీఆర్ జీవిత నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయం సాధించాడు వర్మ. ఈ చిత్రం ఏపీలో తప్ప మిగతా అన్ని చోట్ల విడుదలై హిట్ కొట్టింది. ఇక ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడిపించారు అన్న నేపథ్యంలో సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా చిత్ర టైటిల్ లోగో విడుదల చేశారు. టైగర్ కేసీఆర్ అనే సినిమా టైటిల్ ని ఫిక్స్ చేస్తూ ది అగ్రెసివ్ గాంధీ ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రు అని క్యాప్షన్ గా పెట్టారు వర్మ. ప్రస్తుతం ఆయన కోబ్రా చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో తొలిసారి నటుడిగా పరిచయం కాబోతున్నారు వర్మ. జయలలిత, శశికళ జీవిత నేపథ్యంలోనూ సినిమాలు చేస్తానని వర్మ గతంలో ప్రకటించారు. మరి కేసీఆర్ బయోపిక్ కి సంబంధించి మరింత సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో బయోపిక్ ఆయన ఇప్పుడు శ్రీకారం చుట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటీవలే లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసి ఆయన తీయడం జరిగింది. ఆ టైంలోనే మన హెచ్ఎం టీవీ కూడా ఆయన లైవ్ కూడా మనం పెట్టడం జరిగింది. అప్పుడే ఆయన బయోపిక్ తీస్తే మరి ఈసారి కంపల్సరిగా కేసీఆర్ బయోపిక్ తీస్తాను, దానిపైన కూడా మొత్తం కూడా వర్క్ చేస్తున్నట్టుగా ఆయన గతంలోనే మన హెచ్ఎం టీవీతో ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆయన అన్నట్టుగానే ఈ రోజున సీఎం కేసీఆర్ కి సంబంధించినటువంటి ఆ బయోపిక్ సంబంధించినటువంటి ఒక ఫస్ట్ లుక్ ని టైగర్ కేసీఆర్ ది అగ్రెసివ్ గాంధీ ఆడు తెలంగాణ తెస్తానంటే అందరూ నవ్విండ్రు అనే క్యాప్షన్ తో ఆయన ట్విట్టర్ లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఇటు కోబ్రా అనే సినిమాలో ఆయన ఈసారి యాక్ట్ చేస్తున్నారు. దీంతో పాటు ఆయన శశికళ దాని పైన కూడా ఒక బయోపిక్ కూడా తీస్తున్నానని కూడా గతంలో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. కానీ ఈ రోజున ఆయన అధికారికంగా ట్విట్టర్ లోనే టైగర్ కేసీఆర్ ఆయన ఒక ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి కేసీఆర్ యొక్క బయోపిక్ కి ఆయన శ్రీకారం చుట్టారని కూడా చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం చూస్తుంటే రామ్ గోపాల్ వర్మ ఎవరైతే సెలబ్రిటీలు అంటే సినిమాకి సంబంధించి కానీ లేదంటే పొలిటికల్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా బయోపిక్ చేయాలని కూడా ఆయన కృతజ్ఞతతో ఉంటుందో ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ బయోపిక్ పైన ఆయన ఇంట్రెస్ట్ పెట్టడం కూడా జరిగింది. అయితే